ఏకాదశి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నిర్జలా ఏకాదశి విశిష్టతల గురించి మనం తెలుసుకుందాం. నిర్జలా ఏకాదశి జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వస్తుంది. నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఏక అంటే 1, దశ అంటే 10. 1 + 10 11 అంటే 11వ రోజు ఏకాదశి వస్తుంది. అలాగే సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు ఉన్నాయి. అదే కనుక అధిక మాసం వస్తే కనుక ఇంకో 2 ఏకాదశులు జత చేసుకోవాలి. అప్పుడు మొత్తం 26 ఏకాదశులు అవుతాయి. ఈ నిర్జల ఏకాదశి అనేది సర్వోత్కృష్టమైనది, సర్వ పాపాలు నశింపచేస్తుంది, ప్రత్యేకమైనది, మహత్వపూర్ణమైనది. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే, నిర్జల ఏకాదశి అంటే జలము, నిర్జల అంటే జలము కూడా తీసుకోకుండా వ్రతం చేయాలి. దీనికి రెండో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే, ఈ నిర్జల ఏకాదశి వ్రతం నియమంగా నీరు కూడా త్రాగకుండా ఎవరైతే ఆచరిస్తారో వారు సంవత్సరం మొత్తం మీద ఉన్నటువంటి ఏకాదశులు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కూడా వచ్చేస్తుంది మనకి. అది ఈ నిర్జల ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత ఏకాదశి రోజు ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివాసం. ఎవరికి దగ్గరగా ఉండాలి అంటే శ్రీహరికి దగ్గరగా ఉండాలి. నివాసం కూడా శ్రీహరితో నివాసం చేయాలి. అంటే హరివాసం చేయాలి. హరి అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడికి మనం సేవ చేయాలి. ఇది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఈ ఉపవాసం రోజు మనం శ్రీ భగవానుడికి సేవ చేయాలి. అది కూడా మన మనస్సు, దేహం, ఆ తర్వాత ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో నియోగించాలి. అన్యాభిలాషిత శూన్యం. అన్య అంటే ఎటువంటిదైనా అభిలాష, కోరిక శూన్యం లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా ఉండటం. ఈ ఏకాదశి రోజు భగవంతుడి యొక్క భక్తిని చేసుకోవాలి. మనస్ఫూర్తిగా ఈ ఉపవాసం మనం చేయాలి. అలా చేస్తే కనుక మనకి ఆ రోజు మనం నిర్జల ఏకాదశి చేస్తాం కాబట్టి ఆ పుణ్యం మనకు దక్కుతుంది. అలాగే బ్రహ్మ వైవర్త పురాణంలో వ్యాసదేవుడికి వాయుపుత్రుడైనటువంటి భీముడికి జరిగినటువంటి సంవాదం. వ్యాసదేవుణ్ణి వాయుపుత్రుడు ఈ విధంగా ప్రాధేయపడతాడు. స్వామి, నా సోదరులందరూ ద్రౌపది, కుంతిమాత ఏకాదశి చేస్తూ ఉంటారు, ప్రతి ఏకాదశి చేస్తారు, నన్ను కూడా చేయమంటారు, కానీ నేను భోజనం లేకుండా ఒక్క పూట కూడా ఉండలేను. అందుకని నేను ఏకాదశులు చేయలేకపోతున్నాను. నాకు ఏకాదశి చేయాలనే ఉంటుంది, శ్రీహరి సేవ చేయాలనే ఉంటుంది. నేను దానాలు ధర్మాలు చేస్తాను, గంగా స్నానం చేయగలను, భగవంతుడి భక్తి చేయగలను, ఆయన సేవ కూడా చేయగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. అందుకని నాకు ఏదైనా తరుణోపాయం తెలియచేయండి. అప్పుడు వ్యాస భగవానుడు ఈ విధంగా అంటాడు. వాయుపుత్ర, సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశులు నువ్వు ఆచరించాల్సింది. అలా చెయ్యకపోతే పాపం అంటుకుంటుంది నీకు. అందుకని తప్పకుండా నువ్వు ఏకాదశులు చెయ్యి. అప్పుడు వాయుపుత్రుడు అంటాడు, స్వామి, అంత మాట అనకండి. నేను ఉపవాసం చేయడం అనేది అసంభవం. ఎందుకంటే నా కడుపులో వృక అనే అగ్ని నిరంతరం ప్రజ్వలుతూ ఉంటుంది. ఈ అగ్నిని నేను చల్లార్చాలి అంటే భోజనం చేయాలి. మరి భోజనం చేయకుండా ఎలా ఉంటాను నేను? ఉపవాసం అంటే భోజనం చేయకూడదు కదా. అందుకని నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. ఏకాదశులు అన్నీ మాత్రం నేను చేయలేను అని ప్రాధేయపడతాడు. అప్పుడు వ్యాస భగవానుడు అంటాడు, అదేం కుదరదు నాయన, నువ్వు 24 ఏకాదశులు చేయాల్సింది. అలా చెయ్యకపోతే పాపం అంటుకుంటుంది, తర్వాత నువ్వు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది.
నరకానికి వెళ్తే కనుక నీకు అక్కడ ఒక్క బొట్టు నీటి చుక్క కూడా నీకు దొరకదు, అలాగే ఒక ముద్ద అన్నం కూడా దొరకదు. మరి నరకానికి వెళ్తే ఎంత కష్టపడాలి. అందుకని నువ్వు తప్పకుండా భోజనం చేయడం మానేసి ఏకాదశులు చేయడం మొదలుపెట్టు అని సలహా ఇస్తారు. కానీ అప్పుడు కూడా వాయుపుత్రుడు అంటాడు, స్వామి అలా కాదు స్వామి, అన్ని ఏకాదశులు నేనైతే చేయలేను, ఎందుకంటే చేసే అంత శక్తి నాకు లేదు. అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉండాలంటే చాలా కష్టం, అందుకని నేను ఒక్క ఏకాదశి చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఒక్క ఏకాదశి ఏదో చెప్పి నాకు కరుణాపాయం చూపించండి స్వామి అని మళ్ళీ ప్రాధేయపడతాడు. అప్పుడు వ్యాసదేవుడు అంటాడు, సరే, నిర్జల ఏకాదశి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అంటే నిర్జల అంటే నీరు కూడా త్రాగకుండా, ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయాలి. ఈ ఒక్క ఏకాదశి నువ్వు ఉపవాసం చేసినట్లయితే, నియమంగా నిష్టగా చేస్తే గనక నీకు సంవత్సరం పొడుగుతా వచ్చే ఏకాదశులు చేసిన పుణ్యం కూడా లభిస్తుంది. అందుకని నువ్వు ఈ ఏకాదశి తప్పకుండా చెయ్యి. ఈ ఏకాదశి రోజు సూర్యోదయం నుంచి ఆ తర్వాత ద్వాదశి సూర్యోదయం వరకు, అంటే ఒకరోజు 24 అవర్స్ నువ్వు ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ద్వాదశి రోజు ఒక సమయాన్ని నిర్దేశిస్తారు. ఆ సమయంలో మనం ఫాస్టింగ్ అంటే ఏకాదశి ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు. ఆ విధంగా నువ్వు ఈ నిర్జల ఏకాదశి నియమంగా పాటించు అని చెప్తారు. ఆ తర్వాత పాండవులందరూ కూడా ఈ నిర్జల ఏకాదశిని అంటే నీరు కూడా తీసుకోకుండా నియమంగా వ్రతం చేశారు. అందుకోసమే అప్పటి నుంచి నిర్జల ఏకాదశిని పాండవ నిర్జల ఏకాదశి అని అన్నారు. అలాగే భీమ ఏకాదశి అని కూడా అంటారు. ఆ తర్వాత ఈ నిర్జల ఏకాదశి చేస్తే మనకు వచ్చే పుణ్యఫలం ఏమిటి అనేది తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి చేయడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. అంతేకాదు, గంగా స్నానం చేసినంత ఫలితం, బంగారం దానం చేసినంత ఫలితం, ఆ తర్వాత ఆవుల్ని దానం చేసినటువంటి ఫలితం, పితృదేవతలకి జలం అర్పించిన ఫలితం, ఈ ఫలితాలన్నీ మనకి ఈ నిర్జల ఏకాదశి చేసినందువల్ల లభిస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఏకాదశి ఉపవాసం ఏ విధంగా చేయాలి. నిర్జల ఏకాదశితో మనం నీళ్లు కూడా తాగకుండా, ఆహారం కూడా తీసుకోకుండా పూర్తిగా చేస్తాం. కానీ మిగతా ఏకాదశుల్లో మాత్రం మరి కొంతమంది వృద్ధులు ఉంటారు, ఆ తర్వాత బీపీ ఉన్నవాళ్ళు ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పూర్తిగా ఉపవాసం చేయలేరు. అందుకోసమని వీళ్ళకి జ్యూస్ తీసుకోవటం కానీ, పాలు తీసుకోవటం కానీ, లేకపోతే వేరుశనక్కాయ గింజలతోటి ఉడకబెట్టుకొని తినడము, లేకపోతే వేయించుకొని తినడము, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సగ్గు బియ్యంతో రకరకాలైన వంటకాలు తీసుకోవచ్చు. సగ్గు బియ్యం కిచిడి చేసుకోవచ్చు, ఆ తర్వాత పాయసం చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదో ఒకటి చేసుకొని తినచ్చు. అట్లాగే ఫాస్టింగ్ ఫుడ్ అని ఉంటుంది మనకి. పుట్టుకి ఆట, తర్వాత బగరు, ఇవన్నీ కూడా ఏకాదశి సమయంలో తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు అన్నమాట. అంటే మొత్తం రోజంతా ఉపవాసం చేయలేని వాళ్ళు కొంచెం కొద్దిగా ఆహారం కింద తీసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఈరోజు చేయకూడని పనులు ఏమిటి అంటే, అబద్ధం ఆడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మీద అసూయ పడకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజు మనం భగవంతుడి ధ్యానంలో ఉంటాం, భగవంతుడి జపం చేస్తూ ఉంటాం, తర్వాత భగవద్గీత చదువుకుంటాం, భాగవతం చదువుకుంటాం. ఈ విధంగా భక్తికి సంబంధించిన విషయాల్లో నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఆ రోజు మామూలుగా ఏ రోజు కూడా చేయకూడదు అనుకోండి, ఏకాదశి రోజు చేయకూడదు అని చెప్పేది. ఎందుకంటే మనం ఎంత పుణ్యం చేసుకుంటూ ఆ పాపం చేస్తే మళ్ళీ పుణ్యం మనకి దక్కదు. అందుకని పాపపు కర్మలు చేయకూడదు. అందుకని చెప్తారు, ఎదుటివాడిని హింస పెట్టకూడదు. ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. అలా పాటిస్తేనే మనం ఏకాదశి చేసినటువంటి పుణ్యం లభిస్తుంది మనకి. ఈరోజు ధాన్యాలు తీసుకోకూడదు, ధాన్యం తీసుకోకూడదు. తర్వాత గోధుమ పిండి, మైదా పిండి, ఇలా రవ్వలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోకూడదు. పప్పులు కూడా తీసుకోకూడదు.
ఇవన్నీ ఎందుకు తీసుకోకూడదంటే వీటిని పాపాలు ఆశ్రయించి ఉంటాయన్నమాట. ఏకాదశి రోజున పాపాలన్నీ ఈ ఆహారాన్ని చుట్టుముట్టి ఉంటాయన్నమాట. అందుకే ఈ ఆహారాన్ని తీసుకోకూడదు అని చెప్తారు. అలాగే మనం ఎవరైనా సరే ఏకాదశి చేస్తారు, భక్తులే కదా, భక్తులైనా ఎవరైనా సరే ఏకాదశి చేస్తారు. ఏకాదశి చేసినప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా, మనస్ఫూర్తిగా చేయాలి. మనం ఏది చేసినా, భక్తి చేసినా, ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. మనం జపం చేస్తున్నాం అంటే మనస్ఫూర్తిగా చేయాలి. భగవద్గీత భాగవతం చదువుతున్నాం అంటే మనస్సు దాని మీద కేంద్రీకరించి చదవాలి. అలా చేయటం వల్ల మనకి పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి నిర్జల ఏకాదశి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ ఏకాదశి రోజు తెలుసుకుందాం. ఈలోగా వేరే వీడియోలు కూడా పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. హరే కృష్ణ.